గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో స్టార్ ఫ్రూట్స్ మొక్కల గురించి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న స్టార్ ఫ్రూట్స్ మొక్కలు అన్నమాట. 2 చిన్న సైజ్ మొక్కలు అయితే తెచ్చేసారు. ఈ మొక్కలేసి దాదాపు 6.5 years పైన తాతగారి సామ్రాజ్యం అనే చెప్పాలి. ఎక్కడ చూసినా మొక్కలే ఉంటాయి. మొక్కలు పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్. మొక్కలు పెంచడం అంటే అభిరుచి ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. ఒక మొక్క చిన్నప్పటి నుంచి దాన్ని పెంచి తర్వాత ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు అది తింటే వచ్చే హ్యాపీనెస్, పెంచిన వాళ్ళకి మాత్రమే అది ఆ హ్యాపీనెస్ నిజంగా ఎంత బాగుంటుంది అనేది వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేయగలరు. దేశం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా చాలా రకాల మొక్కలు అయితే తెప్పించి ఇక్కడ పెంచుతున్నారు. ఇవన్నీ చూస్తే చాలా మంచిగా ఉంటుంది. మనసుకి కూడా చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫామ్ టూర్, ఇక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ వెరైటీస్, ఇవన్నీ కూడా నేను ఒక రోజు ఫుల్ లెంత్ వీడియో అయితే తీస్తాను. ప్రస్తుతానికైతే స్టార్ ఫ్రూట్స్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. స్టార్ ఫ్రూట్స్కి అయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అసలు ఎన్ని బెనిఫిట్స్ అంటే అది విన్న తర్వాత నేను ఏదో ఒక రకంగా ఇన్కల్కేట్ చేయాలి మన ఫుడ్ అండ్ డైట్లో అని చెప్పి స్టార్ ఫ్రూట్ జ్యూస్ కూడా చేసుకుని తాగుతున్నాము. బత్తాయి జ్యూస్తో మిక్స్ చేసుకుని తాగడం కానీ, లేకపోతే లెమన్ బదులు స్టార్ ఫ్రూట్ తీసుకోవడం కానీ, లేదు అంటే ఈవినింగ్ స్నాక్ టైంలో స్టార్ ఫ్రూట్స్ని కట్ చేసుకొని లైట్గా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకుని తినడం కానీ, ఇలాగా చాలా రకాలుగా మేమైతే స్టార్ ఫ్రూట్స్ని యూస్ చేస్తున్నాము. ఇంకా పచ్చి స్టార్ ఫ్రూట్స్తో కర్రీ కూడా వండుకుంటారంట. ట్రై చేయలేదులేండి. స్టార్ ఫ్రూట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా. కాన్స్టిపేషన్ తగ్గుతుంది, అలాగే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతే స్టార్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇంక్రీజ్ అవుతుందంట. డీహైడ్రేషన్ లాంటివి లేకుండా మంచిగా బాడీ అయితే హైడ్రేటెడ్గా ఉంటుందంట. అదే కాకుండా మనకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్, బాడీకి కావాల్సిన మినరల్స్ అయితే అందుతాయి. ఇంకా ఫ్యాట్ లెవెల్స్ ఏమైనా ఉంటే అవి కూడా బర్న్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుందంట. ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళు కూడా తినచ్చు ఇవి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినచ్చా అని అడిగితే దానికి ఆన్సర్ ఎస్ అండి. ఎందుకంటే మా అమ్మమ్మ తాతయ్యకి ఇద్దరికి షుగర్ ఉన్నది, అంటే డయాబెటీస్ ఉంది. సో వాళ్ళు ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము డాక్టర్ని కూడా కన్సల్ట్ చేసాము, తినొచ్చనే అన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే దానివల్ల షుగర్ పెరిగిపోవడం అలాంటివి ఏమీ ఉండవు. సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు ఎన్ని స్టార్ ఫ్రూట్స్ కాస్తాయో, నిజంగా కోసుకోవడానికి కూడా ఓపిక ఉండదు. అన్ని స్టార్ ఫ్రూట్స్ అయితే కాస్తాయి. బట్ ఊరికే ఆ స్టార్ ఫ్రూట్స్ని అలా వేస్ట్ చేయడము, అవి పండిపోయి నేల మీద పడిపోయి ఎందుకు పనికి రాకుండా వేస్ట్ అయిపోవడము, ఇదంతా నాకు నచ్చదు. ఎందుకు ఎవరైనా తింటారు కదా, చాలామంది అడుగుతారు మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇవ్వడానికి కూడా బాగుంటుందని చెప్పి నేను ఈరోజు ఆఫీస్కి చిన్న బ్రేక్ కూడా తీసుకొని ఇక్కడికి ఫ్రూట్స్ కట్ చేయడానికి అయితే వచ్చానండి. ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేయడానికి ఆల్మోస్ట్ 2.5 hours ఎంతో పట్టేసింది. 2 చెట్లు ఉంటాయి. ఒకటి పిట్టగోడకి లోపల వైపు ఒకటి ఉంటుంది, ఇంకొకటి అయితే ఇంటికి వెనకాల ఇంకొకటి ఉంటుంది. 2 కూడా చాలా పెద్ద చెట్లు అయినాయి. చాలా స్టార్ ఫ్రూట్స్ని కట్ చేసినప్పుడు స్టార్ షేప్లో ఉంటాయి కనుక మనందరం ఇంకా లోకల్ నేమ్ అయితే స్టార్ ఫ్రూట్ అంటున్నాం, కానీ దీని యాక్చువల్ నేమ్ అయితే కారంబోలా అంటండి. చాలా టేస్టీగా, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీటిని ఈ మధ్య బండి మీద పెట్టి అమ్ముతున్నారు. నేను ఒకసారి మన రాజమండ్రి నల్లమన్ సందులో చూశాను. ఎంత అని అడిగితే వాళ్ళు 40 rupees చెప్పారు పావు కిలో. అంటే ఎంత చూసుకోండి, ఎంత కాస్ట్లీ అవి. మాకు ఇలాగా ఇన్ని ఫ్రూట్స్ ఉండడం వల్ల వీటి విలువ తెలియట్లేదు అని అనిపించింది. చెట్ల దగ్గర నుంచి ఫ్రూట్స్ కట్ చేయడానికి నాకు ఇంత టైం పడుతుంది, అసలు ఓపిక రావట్లేదు. అలాంటిది మా తాతగారు రోజు ఇన్ని మొక్కలకి వాటర్ పోసి ఒక్కొక్క మొక్కకి మళ్ళీ స్పెషల్ కేర్ తీసుకుంటారు. అంటే అన్ని మొక్కలను ఒకసారి పెంచడం, ఒక్కలాగే పెంచడం అలా అవ్వదు కదండి. కొన్నింటికి వాటర్ తక్కువ పోయాల్సి ఉంటుంది, కొన్నింటికి ఎక్కువ పోయాల్సి ఉంటుంది. అలా వాటిని బేస్ చేసుకొని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారన్నమాట. అలా ఎలా తీసుకుంటున్నారు, అంత టైం ఎలా సరిపోతుందని అనుకుంటున్నాను. అంత కష్టం అండి, చాలా కష్టపడాలి గార్డెనింగ్ అంటే. తాతగారు గార్డెనింగ్ ఒకటే కాదు, బిజినెస్ కూడా చూసుకుంటారు. బిజినెస్ చేస్తారు, ఇంకా హాబీగా గార్డెనింగ్ కూడా చేస్తారన్నమాట. నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటుంటే పిలిచారు, ఎవరు అనుకున్నాను. అక్కడ గోడ అవతల వైపు నుంచి తాతగారు పిలుస్తున్నారు అనమాట. ఇంకా దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి అని మర్చిపోయాను నేను. యాక్చువల్ నేమ్ ఒకరోజు అడిగి తెలుసుకున్నారు. అన్ని ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి తాతగారిని మన ఛానల్లోకి ఇన్వైట్ చేసి మొత్తం అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తానండి. దానివల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇంకొక చెట్టుకి ఎంత వాటర్ కావాలి, ఎంత న్యూట్రియంట్స్ కావాలి, ఆ చెట్టుకి ఏజ్ ఎంత, దాని యాక్చువల్ నేమ్ ఏంటి, అది ఆరిజిన్ ఎక్కడ, అంటే ప్రతి ప్లాంట్ ఒక పర్టికులర్ ప్లేస్లో దాన్ని మనుగడైతే ఉంటుంది కదండి, అక్కడి నుంచి మనము ప్లాంట్స్ని తెచ్చుకుంటాము. అలాగా ఇక్కడ ఈ ఫామ్లో ఒక 100 వెరైటీస్ ఉంటే 100 వెరైటీస్ నేమ్స్ చెప్తారు.
100 వెరైటీస్, ఆరిజిన్, ఎవ్రీథింగ్, దాని హిస్టరీ అంతా కూడా చెప్తారు. అంత షార్ప్గా ఉంటారన్నమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. స్టార్ ఫ్రూట్స్ని ఆనుకొని పక్కన ఒక గట్టు ఉంటుంది, అది దాటితే ఇంకా ప్యాడీ ఫీల్డ్ అనమాట. మొత్తం రైస్ పండిస్తారు. అప్పుడే నీళ్లు పట్టారు మొత్తం పొలానికి. దానివలన చాలా స్లిప్పరీగా ఉంది. ఒకసారి జారిపోయాను కూడా ఆ పక్కన పొలంలోకి, అంత భయంకరంగా ఉంది. బట్ స్టార్ ఫ్రూట్స్ అయితే ఎలాగైనా కొయ్యాలి అనే ఒక సంకల్పం అంతే. ఈ సంచులన్నీ నిండబెట్టుకొని అప్పుడు తీసుకెళ్ళామన్నమాట. ఇవన్నీ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ పేరెంట్స్ అన్నమాట. వాళ్ళైతే ఎంత ఖుషి అంటే వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్పారు, ఇలా మాకు రీచ్ అయ్యాయి స్టార్ ఫ్రూట్స్, చాలా హ్యాపీ. ఇంకేం కావాలండి, ఈ ఫ్రూట్స్ తిని వాళ్ళు హ్యాపీగా ఉందంటే అది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా. నాకైతే నేను పొలంలోనే అప్పుడు రా వీడియో ఫుటేజెస్ అన్నీ వీడియో తీసాను కదా, అప్పుడే నేను వాయిస్ అయితే అక్కడ ఇచ్చాను. బట్ ఎందుకో చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చి చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా ఏమేమో మాట్లాడేశాను. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది ఇంత లెంతీ అయిపోతుందా ఏంటి వీడియో అని చెప్పి. బట్ ఓకే, చాలా వరకు ట్రిమ్ చేశాను. మొత్తానికైతే ఒక 1.5 2 hours చాలా కష్టం పడి మొత్తం స్టార్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, అన్ని స్టార్ ఫ్రూట్స్. చాలా మందికి మొక్కలు పెంచాలనే అభిరుచి ఉంటుంది, కానీ దానికి తగ్గట్టు ప్లేస్ అయితే ఉండదు. బట్ ఇక్కడ ఫామ్ హౌస్లో ప్లేస్ ఉంది. అలాగే తాతగారికి మొక్కలు పెంచడం అంటే చాలా, అందువల్లే చాలా టైం ఈ మొక్కలకైతే స్పెండ్ చేసి ఇంత మంచి మంచి ట్రీస్ అండ్ వాటి నుంచి వచ్చే ఈల్డ్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మీ అందరికీ నేను చూపించగలుగుతున్నాను. మేము తినగలుగుతున్నాము. అలాగే మా తెలిసిన వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మా ఊర్లో స్టార్ ఫ్రూట్స్ కిలో అయితే 160 రూపీస్కి అమ్ముతున్నారు. మరి మీ ఊర్లో వీటి కాస్ట్ ఎంత ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ స్టార్ ఫ్రూట్స్ చూస్తుంటే మీకైతే నోరు ఊరుతుందో లేదో తెలియదు, కానీ ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నాకు తెగ నోరు ఊరుతుంది. అంత బాగుంటాయి వీటి టేస్ట్. మీకు కుదిరితే కనుక దగ్గరలో ఉన్న ఫ్రూట్ షాప్లో కానీ లేకపోతే బండి మీద కూడా పెట్టి అమ్ముతారు. సో తీసుకొని తినడానికి ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ. నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా మంచి ప్లాంట్ వెరైటీస్, కొత్త కొత్త వెరైటీస్ అవన్నీ మీకు షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తాను. సో దట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. బాయ్.